ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. మీ అందరూ బాహుబలి అనే సినిమా చూసుంటారు. అత్యంత విజయవంతమైన సినిమా, భారతదేశ చరిత్రలోనే బాగా నడిచినటువంటి సినిమా, అత్యధిక కలెక్షన్ వచ్చినటువంటి సినిమా. ఈ సినిమాలో ఒక రెండు ముఖ్యమైన పాయింట్లు నాకు బాగా నచ్చాయి, మీకు చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1, ఇవి మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి. నెంబర్ 1, బాహుబలి ఒక సందర్భంలో వాళ్ళ రాజ్యానికి యుద్ధం వచ్చినప్పుడు అనేక మంది మహిళా మనులతో పాటు కుమార్ వర్మ కూడా దాచుకుంటుంటే బాహుబలి వచ్చి ఒక కత్తిచ్చి, కుమార్ వర్మ కాలం ప్రతి ఒక్కరికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది, అది ఇదే, నీ ధీరుడితో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది, నువ్వేంటో నిరూపించుకో, నిన్ను నువ్వు కాపాడటమే కాదు వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత నీకుందని చెప్పి ఆ కత్తిచ్చి వెళ్ళిపోతాడు. తాను వాళ్ళందరి మీద యుద్ధం చేసి ఆ మహిళలందరినీ కాపాడతాడు. అట్ ద సేమ్ టైము కట్టప్ప గో రక్షణ ఉండే వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి యుద్ధం వచ్చింది, మనం అర్జెంటుగా రాజుగారికి సహకరించాలని అడుగుతాడు. అప్పుడు మేమేం చేయగలమయ్యా అని అంటే ఒక మాట చెప్తాడు, ఆలోచన తోడైతే చూపురు పుల్ల కూడా మారణాయుధం అవుతుంది అని చెప్తాడు. వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చి ఆ గోవుల కొమ్ములకి మంటలు కట్టి సైన్యాన్ని అంతా చల్లా చెదరు చేస్తారు. ఇలాగే మీకు కూడా ఒక ఆలోచన రావాలి, బాగుపడాలి అనే ఆలోచన రావాలి. ఆ ఆలోచనకు పునాదే మార్కెటింగ్ రంగం. రండి, మార్కెటింగ్ రంగంలో మనం ఏంటో నిరూపించుకుందాం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ.